అందరికి నమస్తే. మన వాళ్ళందరూ ఈ వీడియో స్టోరీ పెట్టుర్రి, వీలైనంత మందికి షేర్ చేయండి. అడ్డమైన వీడియోకి షేర్ చేస్తాం. ఇది చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో. అండ్ అంతేకాదు సాధ్యమైనంత మంది సేవ్ చేసుకొని మీ వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టే ప్రయత్నం చేయండి. ఇదేంటంటే కొన్ని విషయాలు మాట్లాడుతూ కొంతమంది గాలుతుంది. కాలే నాకేం పర్లేదు, అన్ఫాలో కొట్టేసారు, ఫాలోవర్స్ నాకేం అవసరం లేదు. ఎందుకంటే చిల్లర వాళ్ళకి ఎక్కువ మంది గలీజ్ వీడియోలు చేసే ఫాలోవర్స్ ఉంటారు, బెట్టింగ్ చేసే వాళ్ళకి ఉంటారు. పిచ్చి లైట్ నేను పట్టించుకోను, కానీ నాకు ఫాలోవర్స్ అవసరం లేదు. కొన్ని క్లారిటీ విషయాలు చెప్పాలి నా ఫాలోవర్స్ కన్నా. కానీ హెల్ప్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఒక 60,000 మెసేజ్లు కాకుండా చూసాను అన్న. మన ఊర్లో వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో ఉంటే మన ఊర్లో అంతా ఇంటికి 100 కాదు, ఇంటికి 200 కాదు, ఇంకా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వీడీసీ మెంబర్లు అని చెప్పేసి ఉంటారు. ఇంకా ఊర్లో పెద్ద మనుషులు అని ఉంటారు. వాళ్ళు 1000, 2000, 3000 అని చెప్పేసి ఒక 500 గడప 1000 గడప ఉన్నా కూడా మంచి కింద నేస్తే ఒక ప్రాణం బతికిపోతుంది కదన్న. అప్పుడు రౌడీ సింగరో ఇంకోడుకో హెల్ప్ అని చెప్పేసి అడగాల్సిన అవసరం ఉండదు. వాడు బతికినన్ని రోజులు వాడి బతుకు మీద మన ఊరోళ్ళ పేరు రాసి పెట్టి ఉంటుంది. అది ఏ జిల్లా అన్నా కానీ, ఏ మండలం అన్నా కానీ, ఏ ఊరన్నా కానీ. కొంచెం ఆలోచిస్తుర్రన్న. నేను కూడా హెల్పింగ్ కూడా చేద్దామని ఆలోచన వేయగొట్టినట్టు చేస్తున్నారు. నేను చిన్నగా స్టార్ట్ చేసి 106 కుటుంబాలు 75 లక్షల దాకా వచ్చిన ఒక నాదనోని, ఒక గరీబోని, ఒక రెండిట్ల బతికేటోని. అసలు మీ ఊరోళ్ళంతా తలుచుకుంటే ఎంతమందికి హెల్ప్ చేయగలుగుతారు ఒకసారి ఆలోచించి. మీ ఊర్లో సమస్య జరిగితే మీరే రియాక్ట్ గారి యూత్ సంఘాలు కానీ, పెద్ద మనుషులు, రాజకీయ పార్టీలు ఏమైనా తిరుగుతారు కదా, వాళ్ళని కూడా క్వశ్చన్ చేసి అడగండి. పెద్ద మనుషులు అని చెప్పేసుకొని తిరుగుతారు కదా, వాళ్ళని కూడా అడగండి. అండ్ బీమా పాలసీ కూడా తీసుకోరు, హెల్త్ ఇన్సూరెన్స్. అది మీకు ఏమైనా జరిగినప్పుడు ఉపయోగపడుతుంది. తప్పుగా